విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఇహ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. కృష్ణుడి లీలలు, కృష్ణ తత్వం ఇవన్నీ మనతో మాట్లాడడానికి ప్రణవానంద ప్రభుజీ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి కృష్ణుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రభుజీ. అష్టభార్యలు 16,000 మంది గోపికలు ఉన్న కృష్ణుడిని బ్రహ్మచారి అని ఎందుకు అంటారు? కృష్ణుడికి అష్ట భార్యలు లేరండి. కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉన్నారు. ఓకే. కృష్ణుడు వివాహం చేసుకున్నాక బ్రహ్మచారి ఎలా అవుతాడండి? వివాహం చేసుకున్నాక గృహస్థ అవుతాడు. కానీ అస్కలిత బ్రహ్మచారి ఎప్పటి వరకో తెలుసా? ఎప్పటి వరకైతే బృందావనంలో ఉండే గోపికలతో కృష్ణుడు ఎప్పుడైతే రాసలీల చేశారో అందరూ అంటారు, ఈయన చూడండి ఆడవాళ్ళని ఇంతమంది గోపికలు తిరుగుతున్నాడు అని. అప్పుడు ఆయన బ్రహ్మచారి, అస్కలిత బ్రహ్మచారి. ఎప్పటి వరకు? భగవంతుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించేంత వరకు. ఆయన నరకాసుడి యొక్క చెరలో 16,100 మంది రాకుమార్తెలను పెట్టుకున్నాడనమాట. పెట్టుకున్నప్పుడు ఎప్పుడైతే నరకాసుడు వధ జరిగిందో ఆ రాకుమార్తెలందరూ కూడా, కృష్ణ మేము మిమ్మల్ని పతిగా పొందాలి అని అనుకుంటున్నాము అని అంటే, సరే అని కృష్ణుడు ఆ 16,108 మందిని కూడా వివాహం చేసుకుంటారు. 8 మంది మీరు అన్నారు కదా అష్టభార్యలు అని, వాళ్ళు ఒక స్పెషల్ కేటగిరీ అనమాట. కానీ ఈ 16,100 మందిని నరకాసుడి యొక్క చెరలో నుంచి విడిపించిన కృష్ణుడు వివాహం చేసుకున్నాడు. అయితే ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో అప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాడు. ఎప్పటి వరకైతే వివాహం అవ్వలేదో అప్పటి వరకు ఆయన బ్రహ్మచారి, అస్కలిత బ్రహ్మచారి. ఇది విశేషం అనమాట. 16,108 మందిని వివాహం చేసుకున్నారంటే చాలా మంది అడుగుతారు, 16,108 మందికి ఎందుకు వివాహం చేసుకున్నారండి కృష్ణుడు? ఫస్ట్ మనం భాగవతం చదువుతూ తెలిసేది ఏంటి అని అంటే, 16,108 మందిని 16,108 స్వరూపములతో వివాహం చేసుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి, పరమాత్మ కాబట్టి, ఆయనకు అన్ని స్వరూపాలు ఉన్నాయి కాబట్టి. 16,000 మంది కాదండి, 16 లక్షల మంది ఉన్నా, 16 కోట్ల మంది ఉన్నా మనందరికీ ఆయనే పతి, మనందరికీ కూడా ఆయనే స్వామి కదా. కాబట్టి అందరి దగ్గర నేను ఉండగలుగుతాను, అందరినీ నేను సంరక్షించగలుగుతాను అనే ఒక తత్వం కృష్ణతత్వం కాబట్టి ఆయనకు అంతమంది భార్యలు అన్నమాట. కలిపురుషుడి ప్రవేశంతో కృష్ణుడికి కూడా కష్టాలు తప్పలేవు అంటారు, అది నిజమేనా? కలిపురుషుడి యొక్క ప్రభావంతో కృష్ణుడికి కష్టం తప్పటం కాదండి. కృష్ణుడు లేకపోయేసరికి కలియుగం ప్రారంభమైంది. కృష్ణ పరమాత్మ ఉన్నప్పటి వరకు కలియుగం ప్రారంభం అవ్వలేదు. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి చేశారో, ఈ ప్రపంచంలో నుంచి అంతర్ధానమై నిత్య గోలోకానికి వెళ్ళిపోయారో, అప్పుడు కలియుగం ప్రారంభమైంది. కాబట్టి కృష్ణ సూర్య సమా మాయాహోయ్ అంధకార్ జహ కృష్ణ తహయనాహి మాయేరాధికార్ అంటారు. కృష్ణుడు ఎక్కడుంటే కలి అక్కడ ఉండలేడు, కలి ఎక్కడ ఉన్నాడు అనుకోండి కృష్ణుడు అక్కడ ఉండలేడు. అందుకే మనము ఈ కలియుగంలో ఉంటున్నూ కూడా కృష్ణుని ఆశ్రయించామనుకోండి, కలియుగ ప్రభావం మన పైన ఉండదు. అందుకే కలో దోష నిధేరాజన్ అస్తి ఏకోన్మహాన్ గుణాన్ కీర్తనాతేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని చెప్పారు శాస్త్రములలో. శాస్త్రములలో చెప్పింది ఏంటి అంటే, కలియుగం దోషాలకి నిధి. కానీ ఈ కలియుగం నుంచి కానీ మనం బయటపడాలి అని అనుకుంటే, మనం ఎప్పుడైతే భగవన్నామ సంకీర్తన చేస్తామో కలిపురుషుడు మన దరిదాపుల్లోకి కూడా రాడు. ఇది తత్వం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే భగవంతుని ఆశ్రయించామనుకోండి, కలిపురుషుడి దగ్గరికే రాడు. మనకి ఒక జీవుడికి, ఒక చిన్న జీవుడు, అలాంటిది భగవంతుడి పైన కలి ప్రభావం ఎలా ఉంటుందండి? ఎన్నటికీ ఉండదు కృష్ణుడి పైన కలి ప్రభావం. ప్రభుజీ, ఇప్పుడు కృష్ణుడు నెమలి పింఛం ఎందుకు ధరిస్తారు? అంటే చాలా జీవరాశులు ఉన్నాయి, కృష్ణుడు నెమలినే ఎందుకు ఎంచుకున్నారు? చాలా కారణాలు ఉన్నాయి. ఒక క్లిప్ పెట్టుకుంటారు చూడండి కొంతమంది జుట్టుని ఆపడానికి. అలా యశోదమ్మ ఎప్పుడైతే కృష్ణుడికి ముడి వేసేదో ఆ ముడిని ఆపడానికి నెమలి పింఛని క్లిప్గా పెట్టేదన్నమాట. ఇంకొక రీజన్ ఏంటంటే, ఒకసారి కృష్ణుడు నృత్యం చేస్తే, ఒకసారి కృష్ణుడు వేణువు వాయిస్తే నెమలి ఎంత మైమర్చిపోయిందట, ఎంత ముగ్ధ మనోహరం అయిపోయిందట అని అంటే, మన దగ్గర చూడండి, మన దగ్గర ఏదైతే స్పెషల్ ఉంటుందో అది ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్ళారు, తెలుగు వాళ్ళు ఇంటికి వెళ్ళారనుకోండి, సపోజ్ పూర్ణాలు తెలుసా మీకు? తెలుగు వారు పూర్ణాలు బాగా చేస్తారనుకోండి, అరే ఇది మా ఆంధ్ర స్పెషల్ స్వీట్ పూర్ణాలు అని ఇస్తాం. లేదా ఈరోజు
ఇది మా తెలుగు వాళ్ళ స్పెషల్ స్వీట్ పూతరేకులు అని ఇస్తాం, లేదా ఇది మా తెలుగు వాళ్ళ స్పెషల్ స్వీట్ భక్షాలు అని పెడతాం, సకినాలు అరిసెలు అని ఇస్తాం. ఏదైతే మన దగ్గర స్పెషాలిటీ అది మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఎప్పుడైతే కృష్ణుడు ఆ వేణువు వాయించేవాడు, ఎప్పుడైతే కృష్ణుడు నృత్యం చేసేవాడు, నెమళ్ళు ఎంత ఆనందపడేవంటే అరే ఏం గిఫ్ట్ ఇవ్వాలి కృష్ణుడికి అని ఆలోచించినప్పుడు నా దగ్గర స్పెషల్ ఏంటి, నెమలి పింఛం కదా, కాబట్టి నెమలి పింఛాన్ని తీసి కృష్ణుడికి సమర్పణ చేసేవన్నమాట. కృష్ణుడు ఎంతో ఆనందంగా ఆ నెమలి పింఛాన్ని ధరించేవాడు అనమాట. ఇంకొక రీజన్ చెప్తారండి, కృష్ణుడి యొక్క రంగు మీరు చూసారనుకోండి, వర్షాకాలపు మేఘముల లాంటి రంగు ఉంటుంది కృష్ణుడికి అని అంటే. కృష్ణుడు కట్టుకునే బట్టలు చూసారనుకోండి, పీతాంబరము అని అంటారు, దగదగమాయంగా వెలిగిపోతూ ఉంటాడు. భగవంతుడు నల్లగా వర్షపు మేఘములా ఉంటే భగవంతుడు కట్టుకునే పీతాంబరం ఎలా ఉంది అని అంటే మెరుపుల్లా ఉందన్నమాట. భగవంతుడు జీవుల పట్ల కురిపించే కరుణ ఏదైతే ఉందో అది వర్షం. ఇప్పుడు చూడండి, భగవంతుడి యొక్క స్వరూపాన్ని చూసారనుకోండి, మేఘము ఉంది, మెరుపులు ఉన్నాయి, వర్షము ఉన్నది. ఒకటి మిస్సింగ్ ఏంటో తెలుసా అండి, ఇంద్రధనస్సు, రెయిన్బో. ఆ సీన్ని మొత్తం సెట్ చేయడానికి ఒక నెమలి పింఛం పెట్టారనుకోండి, ఇంద్రధనస్సు రంగులు కూడా వచ్చేసాయి అన్నమాట. కాబట్టి పరిపూర్ణమైన కృపా వర్షము ఆ శ్రీకృష్ణ భగవానుడు మన జీవులందరికీ, తన భక్తులందరికీ అందిస్తూ ఉన్నారు. అది కృష్ణ స్వరూపం. ప్రభుజీ, కృష్ణుడికి అంతా తెలుసు కదా, అంతా తెలిసిన కురుక్షేత్ర యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోయారు? కృష్ణుడికి అంతా తెలుసు కాబట్టి కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపలేదు. ఎందుకంటే ఆయన వచ్చిన ఒక కారణమే దుష్ట సంహారం చేయటం. అంటే అందులో మంచి వాళ్ళు కూడా చనిపోయారు కదా. మంచి వాళ్ళు చనిపోయారా, చెడు వాళ్ళు చనిపోయారా? ఇప్పుడు చూడండి, ఒక ధర్మ పోరాటం చేస్తాం అనుకోండి, ఒక ధర్మ పోరాటం జరుగుతుంది అనుకోండి, ఒక చెడు మంచి పోతుంది, చెడు పోతుంది కదండి. కానీ ఎవరైతే ఆ చెడుని సంహరించడానికి ప్రాణాలు కోల్పోతారో వాళ్ళు ఉత్తమ గతులను పొందుతారు. ఇప్పుడు అంత దుష్ట సైన్యం ఉన్నది అక్కడ, దుర్యోధనాదులందరూ కూడా ఒక పెద్ద దుష్ట గుంపు అక్కడ చేరినది. వాళ్ళందరినీ సంహరించాలి కదండి. సంహరించే ప్రయత్నంలో కొంత ప్రాణి నష్టం జరుగుతుంది. కానీ మీకు ఇంకొక విషయం చెప్తాను, పార్థాస్త్రపూత పరమాపనోతు భాగవతం చెప్తుంది. మీకు ఒక విషయం చెప్తాను, కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు సద్గతులు పొందకుండా లేరు, అందరూ సద్గతులు పొందారు. ఎవరెవరైతే అర్జునుడు బాణాలతో చనిపోయారో, ఎవరెవరైతే అందరూ కృష్ణుని చూసే కదా ఉండిపోయింది, వాళ్ళందరూ కూడా పరమమైన లోకానికి చేరుకున్నారు. అది భగవంతుడి యొక్క కృప. దుష్ట సంహారం చేయడానికి భగవంతుడు వచ్చినప్పుడు దుష్ట సంహారాన్ని చేయించాలి కదా. దుష్ట సంహారాన్ని ఎలా ఆపగలుగుతారు? కాబట్టి ఆయన ప్రయత్నం చేశారు. యుద్ధం లాస్ట్ రిసార్ట్ ఆయనకి. పాపం ఆయన దూతగా వెళ్ళాడు, అడిగాడు, కొద్దిగా ప్రాధేయపడ్డాడు, మీరు మారండి అని చెప్పి. ఏమీ చేయను, నేను ఇలానే మూర్ఖంగా ఉంటాను అని. ఇప్పుడు మూర్ఖుడికి మాటల్లో చెప్పండి ఏమంటావు, మనం చేతులతో చూపించాలి. ఆ కృష్ణుడు చూపించు. దుష్ట సంహారం కూడా భగవంతుడి యొక్క అవతారంలో కలిగిలనే. మరి కృష్ణుడు చనిపోయాక వారం రోజులు కృష్ణుడు చనిపోలేదండి, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే టీవీలలో, మాధ్యమాలలో కొంతమంది కృష్ణుడు చనిపోయారు, వారం రోజుల వరకు ఆయన డెడ్ బాడీ దొరకలేదు. ఎంత మహా అపరాధం ఇది, ఎంత గొప్ప అపరాధము అని అంటే ఇది భగవంతుడు కూడా క్షమించని అపరాధం అన్నమాట ఇది. ఎందుకో తెలిసిన అండి, భగవంతుడికి భౌతికమైన జన్మ కాదండి, భగవంతుడికి జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః. భగవంతుడి ఒక కర్మ జన్మ అన్నీ కూడా దివ్యమైనది. భగవంతుడికి కర్మ అంటదండి. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, గాంధారి శాపం పెట్టింది కాబట్టి యదుకులం నాశనం అయింది అని. గాంధారి శాపం ఎలాంటిది అని అంటే, మీరు చూడండి, ఒక పెద్ద సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి పైన ఒక రాకెట్ మనం దీపావళి రాకెట్ వేసామనుకోండి, సూర్యుడికి ఏమైనా అవుద్దా అండి? గాంధారి శాపం, ఎవరు గాంధారి? అలాంటి ఒక గాంధారి పెట్టిన శాపానికి భగవంతుడు చనిపోయాడు, యదుకులం మొత్తం నాశనం అయిపోయింది. మీకు భగవంతుడు ఆల్రెడీ ప్లాన్ చేశాడు, ఈ ఈ ఈ ఈ ఇన్సిడెంట్స్తో ఇలా జరగాలి అని. గాంధారి శాపం కూడా ఆ ఇన్సిడెంట్స్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా భగవంతుడి యొక్క లీలలో ఒక భాగంగా అయిపోయింది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేశాడు అంతే. అంతేకాని మీరు ఏ శాస్త్రమైనా చదవండి, కృష్ణుడు అవతార పరసమాప్తి చేసినప్పుడు భాగవతం ప్రమాణంగా చూడండి, మీరు భాగవతం ఓపెన్ చేయండి, ఎవరో చెప్తున్నారని మనం వినకూడదండి. ఏదన్నా చెప్తున్నప్పుడు మనం శాస్త్రాన్ని చదవాలి. అందుకే మేము చెప్పేది ఏంటి అని అంటే, శాస్త్రాన్ని చదవండి. శాస్త్రాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆచార్యుల నుంచి వినాలి, కానీ శాస్త్రాన్ని చదవాలి, అప్పుడే మనకి టాలీ అవుతుంది. ఎప్పుడైతే కృష్ణుడు భాగవతంలో చెప్పిన విషయం ఏమిటి అని అంటే,
ఎప్పుడైతే కృష్ణుడు అంతర్ధానం అయిపోతున్నారో దేవతలందరూ వచ్చారనమాట. తండ్రి మా కోసం నువ్వు అవతారాన్ని స్వీకరించావా, ఎంత కృతజ్ఞత మీకు అని దేవతలందరూ కూడా పుష్పవృష్టి కనిపించారు. మీకు ఒక విషయం చెప్తాను. ఒక జరా అనేవాడు కృష్ణుడిని బాణం వేశాడు. బాణం వేసినందుకు కృష్ణుడు చనిపోయాడు అని. మీరు కాదా, కృష్ణుని పక్కన పెట్టండి, మనకైనా బాణము కాళ్ళపైన తలుగుతే చనిపోతారండి ఎవరైనా? బుల్లెట్ పాదంలో తలుగుతే ఎవరైనా పోతారండి? మన సీరియళ్ళల్లో అయితే పాయింట్ బ్లాక్ లో కూడా వెళ్ళినా సరే ఇలా అని లేసి మళ్ళీ అత్తగారితో ఫైటింగ్ చేస్తుంది. అలాంటి ప్రపంచంలో కాల్లో ఒక చిన్న దెబ్బ తలిగితే పోతారా అండి? మనమే పోవు. కృష్ణ పరమాత్మకి ఎలాంటి 7 రాత్రులు 7 పగళ్ళు గోవర్ధనాన్ని ఎడమ చేతి చిటికని వేలిలో ఎత్తిన శ్రీకృష్ణ భగవానుడు మొత్తం అరణ్యంలో మొత్తం కూడా కారు చిచ్చు వస్తే అని మొత్తం అరణ్యంలో ఉండే కారు చిచ్చుని మొత్తం కూడా మింగేసిన కృష్ణుడు శకటాసుర, పూతన, తృణావర్త, కేశి, అరిష్టాసుర, వ్యోమాసుర, ప్రలంభాసుర, అఘాసుర ఇటువంటి అసురులందరినీ సంహరించిన వాడు, చామూర, ముష్టిక, కువలయాపీడ, కంస, శిశుపాల, దంతావక్త ఇటువంటి వాళ్ళని సంహరించిన కృష్ణుడు, ప్రహసన అనే ఒక పర్వతం మై నుంచి దుంకిన కృష్ణుడు, నరకానికి వెళ్ళి తన గురువు గారి యొక్క పిల్లల్ని పట్టుకొచ్చిన కృష్ణుడికి మరణం ఉంటుందా? భగవంతుడు పుట్టడు, భగవంతుడు చనిపోడు. భగవంతుడు ఆవిర్భవిస్తాడు, భగవంతుడు అవతార పరిసమాప్తి చేస్తాడు. మీరు సూర్యుడు ప్రతిరోజు ఈరోజు తూర్పు దిక్కు నుంచి సూర్యుడు పుట్టాడు, అయ్యో సూర్యుడు చచ్చిపోతున్నాడు అని అంటారా? ఏమంటారండి? సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. మీకు అస్తమిస్తున్నాడు కానీ ఇంకొక చోటు ఉదయిస్తున్నాడు, అంతే కదండి. మనకి ఇప్పుడు రాత్రి అయింది అనుకోండి, అమెరికాలో ప్రొద్దున అవుతుంది. మనం చూడలేకపోతున్నాం సూర్యుడిని, కానీ సూర్యుడు లేకుండా పోయింది. కాబట్టి కృష్ణ స్వదాగోపకతే అని భాగవతం చెప్తుంది. ఆయన తన సొంత శరీరంతో పాటు ఆయన ఎలా అయితే ఆవిర్భవించారో, శంఖ చక్ర గదా పద్మవు జలధరు దేహు నాజాను చతుర్బాహు సరసీలు జాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ కద్మవిలాసు కంఠ కౌస్తుభమని కాంతి బాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు సులకుండల ప్రభాయుత కుంటలలాటు వైడూర్య మణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుజుజాలు సుగుణాల బాలు భక్తలోక పాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి యోపి చెలరేగ వసుదేవుడు చయింపే. ఎవరైనా పిల్లవాడు పుట్టినప్పుడు మీరు 4 చేతులతో పుట్టడం చూసారండి? పిల్లలు కృష్ణుడు పుట్టినప్పుడు 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మములు ధరించి అమ్మా నాన్న మీరు పృష్ణి సుతప అనేవాళ్ళు నా కోసం తపస్సు చేసినందుకు నేను అవతరించా, ఇలా ఎవడని పుడతాడా అండి? కాబట్టి కృష్ణుడిది పుట్టుక కాదు, కృష్ణుడు అవతరించారు. కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారు. ఎలా అయితే అవతరించారో అలానే తన స్వశరీరంతో భగవద్ధామానికి వెళ్ళిపోయారు. కానీ కృష్ణుడికి అంత్యక్రియలు చేసి కృష్ణుడి యొక్క గుండె ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి అలాంటివి ఏమీ ఉండవండి. మనకంటే శరీరం వేరు, ఆత్మ వేరు. కృష్ణుడికి అలా కాదు. కృష్ణుడి యొక్క శరీరము, ఆయన ఆత్మ సచ్చిదానంద స్వరూపం భగవంతుడు. కాబట్టి ఇటువంటి తప్పుడు విషయాలను మనం నమ్మకూడదు. శాస్త్రం ఎప్పుడూ ఇటువంటి విషయాలను ఒప్పుకోదు. ప్రభుజీ, మరి ద్వారకా గురించి మీరేం చెప్తారు? ద్వారకా మునిగిపోయింది అన్న సమయంలో కృష్ణుడు ప్లాన్ అది. ఇప్పుడు చూడండి, ఒక టెంపరీగా ఒక సెటప్, మీరు ఏమంటారంటే సినిమా సెట్ వేశారనుకోండి ఒక దగ్గర. సినిమా డ్రామా అయిపోయింది. డ్రామా సినిమా అంటే చెత్త విషయం, కానీ డ్రామా వేశారనుకోండి, ఒక పెద్ద మంచి డ్రామా సెట్ వేశారు. డ్రామా షో అయిపోయింది. తర్వాత ఏం చేస్తారండి? ఎప్పటికీ ఆ సెట్ అలానే వదిలేస్తారా? వైండప్ చేసేస్తారు. సెట్ తీసేస్తారు, యాక్టర్ వేషం మార్చేసుకుంటారు, అన్ని తీసేసుకెళ్ళిపోతారు కదా. అలానే భగవంతుడు ఈ ప్రపంచంలోకి ఎందుకు అవతరిస్తారు అని అంటే, ఇప్పుడు చూడండి, ఒక మెమరీ లాస్ పేషెంట్ ఉన్నారనుకోండి. మెమరీ లాస్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే, చిన్నప్పుడు ఫోటోలు చూపిస్తారు. వాళ్ళ అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో, అమ్మ నాన్నతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ అన్ని చూపిస్తూ ఉంటారు అనమాట. చిన్నప్పుడు వీడియోలు అని చూపిస్తుంటారు. చూసి 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 ఒకరోజు ఒక స్పృహ కలుగుతుంది. నేను ఎవరిని అని గుర్తొస్తారు, నా వాళ్ళు ఎవరు అని గుర్తొస్తారు. అందుకు భగవంతుడు ఈ ప్రపంచంలోకి వచ్చి మనకి మన యొక్క స్వరూపం ఏమిటి, మన యొక్క ఇల్లు భగవంతుడు తండ్రి, మన తల్లి రాధాకృష్ణులు, సీతారాము, లక్ష్మీనారాయణ అని చూపించడానికి ఈ ప్రపంచంలో అవతరణలు చేసుకుంటారనమాట. ఒకసారి ఆయన అవతార పరిసమాప్తి అయిపోయింది, ఆయన అన్ని చూపించేశాడు, తర్వాత సెట్ తీసేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు కదా. అలానే భగవంతుడు ఎప్పుడైతే స్వధామానికి వెళ్ళిపోతారో ఆయన యొక్క సెట్, ఆయన వేసుకున్న ద్వారకా అనే సెట్టింగ్ కూడా వెళ్ళిపోతుంది. కానీ దాన్ని అంతర్ధానం చేయలేదు, సముద్రంలోకి పంపించారు. ఎందుకో తెలుసా అండి? ఈ రోజుకి కూడా ప్రమాణం మనకున్నది, కృష్ణుడు ఉన్నాడు, ద్వారక ఉన్నది. అందుకే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వెళ్ళి అక్కడ ద్వారకలో పూజ చేశారు. ఆ వీడియో మీరు అందరు చూసే ఉంటారు కదండి. ఇప్పుడు త్వరలో అందరికీ కూడా దర్శనం చేసుకోవడానికి ద్వారకా నగరం, సముద్రంలో ఉండిపోయిన ద్వారక కనిపించబోతుంది అనమాట. కాబట్టి
భగవంతుడి అస్తిత్వం కూడా చాటి చెప్తుంది, ప్రకృతి చాటి చెప్తుంది, భగవంతుడి యొక్క లీలాస్థలులు చాటి చెప్తుంది. ప్రభుజీ, కృష్ణుడు అర్జునుడికే ఎందుకు దగ్గర అయ్యాడు? ఎందుకంటే భక్తోసిమే సఖాచేతి రహస్యం ఏదదుత్తమం అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. 2 విషయాలు మనం కృష్ణుడికి దగ్గర అవ్వాలి అని అంటే, ఒకటి భక్తుడు అవ్వాలి. భక్తుడు అంటే ప్రేమతో, ఎంతో భగవంతుడి పట్ల ప్రేమ ఉండాలండి. భగవంతుడి పట్ల ఒక కోరిక బుద్ధి ఉండకూడదు. భగవంతుడి నుంచి మనం ఆశించకూడదు. భగవంతుడికి మనం ఏమి ఇవ్వాలి అని ప్రయత్నం చేయాలి. భక్తోసిమే సఖాచేతి, ఒక ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ అంటే ఎంత నమ్మకం ఉంటుందండి ఒక ఫ్రెండ్ పైన, ఎంత ఒక రకమైన ఫ్రెండ్షిప్లో మీకు మనందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఎంత నమ్మకం ఉంటుంది. అరే నేను ఏం చెప్పినా వింటాడు అంటే ఒక రకమైన ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది బెస్ట్ ఫ్రెండ్ దగ్గర. కాబట్టి అటువంటి ట్రాన్స్పరెన్సీ మనకు భగవంతుడి దగ్గర ఉండాలి. ఒక ప్రేమ మనకు భగవంతుడి దగ్గర ఉండాలి. అర్జునుడే కాదండి, ఎవరి దగ్గర ఆ తత్వం ఉంటుందో వాళ్ళందరికీ భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది. అంత దగ్గర అవుతాడు కృష్ణుడు. 2 ఏం చెప్పాను, ఒకటి భక్తి ప్రేమ, 2 ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ ఫేత్, ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉంటే ఎవరైనా సరే అర్జునుడు ఏదైతే అనుభవాన్ని పొందారో మనందరం కూడా ఆ అనుభవాన్ని పొందొచ్చు. ప్రభుజీ, ఇప్పుడు కృష్ణుడి తులసి మాలతోనే ఎందుకు పూజించాలి? తులసి కృష్ణ ప్రేయసి. తులసి కృష్ణుడికి అత్యంత ఇష్టమైనదన్నమాట. కృష్ణుడు ఒక విషయం చెప్పారు, తులసి లేనిది నేను దేన్ని కూడా స్వీకరించను అని. కాబట్టి ఎందుకంటే కృష్ణుడికి అత్యంత ప్రియమైనది తులసి. ఇప్పుడు నాకు సాఫ్రన్ కలర్ అంటే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ అన్నారు. మీరు అనుకో, ప్రభుజీ మీ బీడ్ బ్యాగ్ సాఫ్రాన్లో ఉంది, మీ ఉత్తరియన్ సాఫ్రాన్ ఉంది, మీ బ్యాగ్ సాఫ్రాన్లో ఉంది, ఎందుకండి సాఫ్రాన్? నాకు సాఫ్రాన్ అంటే ఇష్టం. ఎందుకు మీకు సాఫ్రాన్ అంటే ఇష్టం? ఇష్టం అంటే అట్లా కృష్ణుడికి గోవ్ అంటే ఇష్టం, కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం, కృష్ణుడికి తులసి అంటే ఇష్టం. గాడ్ ఆల్సో హ్యాస్ హిస్ ఫేవరెట్స్. ఎందుకు ఫేవరెట్ అని ఎలా చెప్తాం? ఆయనకి ఇష్టం తులసి కృష్ణ ప్రేయసి. ఎందుకంటే తులసి మహారాణి అంత సేవాభావం కలిగినది కృష్ణుడి పట్ల, చాలా సేవాభావం. మంతి కృష్ణ లీలకి కూడా ఒక డైరెక్టర్ అన్నమాట ఆవిడ, వృందేదేవి అని అంటారు. అన్నిటినీ కృష్ణుడి యొక్క లీలలు చేయడానికి అన్నిటికీ కూడా సరైన సదుపాయాలు ఆవిడ ఏర్పాటు చేస్తుంది అనమాట. అంత ప్రేమగా కృష్ణుని సేవిస్తుంది కాబట్టి కృష్ణుడు కూడా రెసిప్రొకేట్ చేస్తాడు ఆ ప్రేమతో. కాబట్టి కృష్ణుడు అన్నాడు, ఏ పదార్థం పైన అయితే తులసి ఉంటుందో తానే నేను స్వీకరిస్తా. అందుకే నైవేద్యం పెట్టేటప్పుడు భగవంతుడికి తులసి పెట్టాలి, నీటిలో తులసిని ఉంచాలి, అభిషేక ద్రవ్యముల పైన తులసి పెట్టాలి. ప్రతి దాంట్లో కూడా మనం తులసిని ఉంచే భగవంతుడికి సేవ చేస్తామన్నమాట. అది ముఖ్యమైనది. ఓకే. అందుకే మీరు చూసారనుకోండి, భాగవతంలో కృష్ణుడు అసలు సరితూగట్లేదనమాట. కేవలం రుక్మిణీదేవి ఒక తులసి దళం తెచ్చి పెట్టడంతో సరితూగుతుంది. ఎందుకు అని అంటే ఆ తులసి యొక్క వైభవం, తులసి కృష్ణుడు యొక్క భక్తురాలు. ఆ భక్తురాలి యొక్క వైభవాన్ని చాటి చెప్పడానికి కృష్ణుడు ఆ విధంగా చేశారనమాట. అది కృష్ణుడు రాధ అత్యంత మంచి ప్రేమికులు కదా, మరి రాధ భార్య ఎందుకు అవ్వలేదు? కృష్ణుడు ప్రేమికుడు కాదండి, కృష్ణుడు భార్యనే శ్రీమతి రాధారాణి. మీరు భాండీరవనం అనే ప్రదేశంలో బృందావనానికి వస్తే అక్కడ రాధాకృష్ణ వివాహ స్థలి అనే ఒక మందిరం ఉన్నది. అక్కడ రాధాకృష్ణులకి సాక్షాత్తుగా బ్రహ్మాది దేవతలు వచ్చి వివాహం జరిపించారు శ్రీకృష్ణ భగవానుడితో. గర్గ సంహిత ఆది శాస్త్రములు కూడా మనకి అదే విషయం ప్రమాణంగా చెప్తున్నాయి. మరి అష్టభార్యలనే అన్నారు కదా. అష్టభార్యలు ద్వారకలో, రాధారాణి కూడా. ఈ అష్టభార్యలు, ఈ 16,100 మంది ఎవరో తెలుసా అండి? రాధారాణి యొక్క ఎక్స్పాన్షన్సే, రాధారాణి యొక్క అంశలే. ఎవరైనా శ్రీకృష్ణ భగవానుడి దగ్గర ఉండాలి అని అంటే అది శ్రీమతి రాధారాణి యొక్క అంశం. ఎవరు అంటే వీళ్ళందరూ వ్యక్తులు కాదండి. మీరు అనుకోవచ్చు ఈయన కృష్ణుడు పురుషుడు, వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళిద్దరికి పెళ్ళవుతుంది. కాదు, ప్రతి ఒక్క భార్య కృష్ణుడికి ఉండే గోపికలు, కృష్ణుడి యొక్క హ్లాదిని శక్తి, కృష్ణుడి యొక్క ఆనంద స్వరూపం. వాళ్ళందరూ కృష్ణుడి యొక్క అంశలే, కృష్ణుడి యొక్క ఆనంద స్వరూప శక్తులు వాళ్ళందరూ కూడా. కాబట్టి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తుంది. శక్తి శక్తిమాన్కి సంబంధించినది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రపంచంలో కృష్ణుడిని రాధారాణిని, ఈయన పురుషుడు ఈయన స్త్రీ, వీళ్ళిద్దరూ ప్రేమికులు, వీళ్ళిద్దరు అలా తిరిగారు, వీళ్ళిద్దరు డాన్స్ చేశారు, సినిమాలలో చూపించినట్టు కాదండి వాళ్ళది. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నట్టు కాదు. రాధాకృష్ణులు భగవత్ స్వరూపం, భగవంతుడి యొక్క శక్తి ఆవిడ. రాధికా పరదేవత, సర్వలక్ష్మమయీ, సర్వ కాంతి సమ్మోహిని పరహ అని అంటారు. రాధారాణి పరదేవత. కాబట్టి ఆవిడ కృష్ణుడు ఇద్దరు సపరేట్ కాదండి, ఇద్దరు ఒకటే. కృష్ణుడు రాధారాణి ఒకటే తత్వము. ఇది రహస్యం. ప్రభుజీ గారు మనకి చాలా చక్కని విషయాలు చెప్పారు. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి ఇహ భక్తి టీవీ. నమస్కారం.